కాపాడుకుందాం పేద విద్యార్థుల ప్రాణాలను వెంటనే రావాలి 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 చెప్పాలి 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 పరిష్కరించాలి గురుకులాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి గురుకుల పాఠశాలను కనిపిస్తారా సార్ ఇద్దరు విద్యార్థులు చనిపోయారు సార్ అక్కడ ఒక తల్లి ఏడుస్తా ఉన్నారు అక్కడ సార్ 3 రోజులకు రావాలి రావాలి చెప్పాలి గురుకుల భాష చెప్పండి మరి గురుకుల సెక్రటరీ స్పందించాడు కలెక్టర్ 3 గంటల నుంచి డాంబరం మీద కూర్చుంటే ఎర్రగంటలో కూర్చుంటే వాళ్ళు రారు. మీరు ఎందుకు సార్ మీరు వచ్చే అదే విషయం అదే చెప్తారు రిపీట్ గా మేము తిన్నారు సార్ మీరు తిన్నారు తినకుండా ఉన్నారు ఇలా మేమేమో తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా మేము ఎర్రగంటలో మేము ఉండాలి. అదే విషయం చెప్తూ 4 గంటలు ఎందుకు సార్ అధికారులు ఉన్నాయి ఎందుకు సార్ అధికారులు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే వాళ్ళు ఉండడానికి కోసం ఉన్నారా సార్ అక్కడ పిల్లలు పెద్దాపూర్ గురుకులం లోపల గత 4 నెలల వ్యవధిలో 2 విద్యార్థులు మరణించడం జరిగింది. నిన్నటి రోజున ఒక విద్యార్థికి పాము కాటు గురి కావడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఉదయం కూడా పాము కాటు గురి కావడం జరిగింది. స్వయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినా కూడా హామీ ఇంతవరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడం ఎవరి చేస్తున్న ఈ యొక్క స్థితి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలి. 2 గంటల నుంచి ఈ సమస్య పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులందరికీ కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా సంబంధిత అధికారులు కలెక్టర్ రాకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అసెంబ్లీలో ఈ యొక్క సమస్యను ప్రస్తావించి ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల కావచ్చు హాస్టల్ కావచ్చు ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఒక విచారణ ఎంక్వైరీ కమిటీ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని మేమందరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పెద్దాపూర్ గురుకులం లోపల విద్యార్థులందరికీ కూడా అక్కడ కాంపౌండ్ సరి లేక అక్కడ సోలార్ సిస్టమ్ లేక అనేక మందికి పాములు వస్తా ఉన్నాయి. అనేక క్రిమి కీటకాలు కావచ్చు పాములు అనేక మంది పాములు గుడుతా ఉన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం కారణంగానే ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ స్థితి ఉంది. వెంటనే ఆ ఒక కాంపౌండ్ వాళ్ళు కావచ్చు కలెక్టర్ గారు వచ్చి ఈ యొక్క సమస్యలపైన అన్నిటిపైన మా అందరితో చర్చించి ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తేనే ఈ నుంచి ఆందోళన విరమిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. పేద విద్యార్థుల చెలగాటమ్మా పేద విద్యార్థుల చెలగాటమ్మా రావాలి 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 చెప్పాలి 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 పరిష్కరించాలి గురుకులాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి గురుకులాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే రావాలి 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 చెప్పాలి చెప్పాలి కాపాడాలి పేద మధ్యతరగతి విద్యార్థుల ప్రాణాలను వెంటనే కాపాడాలి పేద మధ్యతరగతి విద్యార్థుల ప్రాణాలను వెంటనే
మేడం ఒక చిన్న మేము అనేది ఏంటి మేడం, మేము ఒక రిక్వెస్ట్ మేడం, మేము మధ్యాహ్నం ఒకటి నుంచి ఇప్పుడు 6 అవుతుంది 7 అవుతుంది మేడం, సుమారు 5-6 గంటలు మేము ధర్నా చేస్తున్నాం. అప్పటి నుంచి కాటరంగా రమ్మంటే ఇంత అవసరం రాలేదు మేడం, ఎవరు తిండి తిప్పాలు లేకుండా వేస్తారు. ఇంకో విషయం మేడం, 4 నెలల 2 విద్యార్థులు చనిపోయారు, 8 మందికి స్నేక్ బైట్ అయింది. అయితే 8 మంది మేడం మొత్తం టోటల్ గా 2 చనిపోయారు, 8 మంది స్నేక్ బైట్ అయింది. ఇది అయిన తర్వాత మళ్ళీ నిన్నొక విద్యార్థికి పాము కాటు గురయ్యారు. ఇలా పొద్దున